అటు చూడు బే. Freezing process is not difficult. It's like the best insurance a woman can have for herself. ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామన్గా అడిగే 5 క్వశ్చన్స్. వెన్ ప్రతి అమ్మాయి ఫిక్స్డ్ ఎగ్ బ్యాలెన్స్తో పుడుతుంది కదా, మరి అదే దేవుడు మనకిచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. డెబిటింగే తప్ప క్రెడిటింగ్ ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నంబర్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఎర్లీ 30sలో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోగలిగితే అవి మచ్ బెటర్ క్వాలిటీ ఉంటాయి. సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 2 వేర్ ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర చేయించుకోవాలి. 3 కాస్ట్ ప్రొసీజర్కి 1 to 3 lakhs డిపెండింగ్ ఆన్ ద ప్లేస్, ప్లస్ అడిషనల్ ఇయర్లీ మెయింటెనెన్స్ కాస్ట్. 4 హౌ ఇది ఎలా చేస్తారు? డైలీ ఇంజెక్షన్స్ ఇస్తూ స్కాన్స్లో ఎగ్ గ్రోత్ చెక్ చేస్తారు. వన్స్ ఎగ్స్ అన్నీ రెడీ అయ్యాక మీకు అనెస్థీషియా ఇచ్చి ఒక సింపుల్ ప్రొసీజర్ ద్వారా వెజైనా నుంచి ఎగ్స్ కలెక్ట్ చేస్తారు. ఇది మిగతా సర్జరీస్ లాగా కాదు, మీకు ఎలాంటి కట్ కానీ ఆర్ స్టిచ్ కానీ ఉండదు. 5 ఎన్ని డేస్ బెడ్ రెస్ట్లో ఉండాలి? ప్రొసీజర్ అయ్యాక ఒక్కరోజు రెస్ట్లో ఉండాలంతే. ఆ తర్వాత నార్మల్గా డైలీ యాక్టివిటీస్ హాయిగా చేసుకోవచ్చు.